Hola amigos, Nomadic Koti back again. సో ఈరోజు మనం ఈ వీడియోలో పురుగుల మందులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ప్లాంట్స్ అసలుకి పురుగుల్ని ఎలా డిఫెండ్ చేస్తాయి అండ్ ఫైనలీ ఈకోసిస్టమ్. సో సో పురుగుల్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవల్యూషన్లో ఫస్ట్లో ఓన్లీ సముద్రం మాత్రమే ఉండేది. సో ఆక్వాటిక్ యానిమల్స్ ఏవైతే నీళ్ళలో బతుకుతాయో అవే ఉండే అన్నమాట. బట్ కర్మకాలి కొన్ని జీవరాశులు బయటికి రావడం అండ్ కాలక్రమేణా వాటి డిఎన్ఏలో మార్పులు జరగడం వల్ల కొన్ని కోట్ల సంవత్సరాలలో కొన్ని కోట్ల జీవరాశులు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఈ జీవరాశుల్ని అర్థం చేసుకోవడానికి మనిషి వీటిని అంటే చాలా రకాలుగా డివైడ్ చేస్తాడు. సో ఫస్ట్ వచ్చేసి వేటికైతే ఇంటర్నల్గా అంటే అస్థిపంజరం ఉంటుందో వాటిని ఒక సైడ్ అండ్ వేటికైతే అవి ఉండవో వాటిని ఇంకో సైడ్. సో వర్టిబ్రేట్స్ అంటే వేటికైతే అస్థిపంజరం ఉంటుందో, సో మనుషులు కానీ పక్షులు కానీ పాములు, కప్పలు, చేపలు, సో ఇలా. సో వేటికైతే అస్థిపంజరం ఉండదో వాటిని ఇన్వర్టిబ్రేట్గా అండ్ అవి వచ్చేసి చాలా ఉన్నాయి. సో మళ్ళీ వాటి షేపా లేకపోతే సైజా లేకపోతే వాటికి రెక్కలు ఉన్నాయా లేవా అని చెప్పేసి అండ్ వాటి డైట్, సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మళ్ళీ డివిజన్ స్టార్ట్ చేసేది అన్నమాట, క్లాసిఫికేషన్. సో ఇప్పుడు అలా డివైడ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక 2-3 స్టేజెస్ తర్వాత ఒక టైప్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. సో వాటి పేరు ఇన్సెక్టా ఆర్ ఇన్సెక్ట్స్. సో ఇప్పుడు ఈ ఇన్సెక్ట్స్ పురుగులు, పంట పురుగులు, వీటికి మనిషికున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ పురుగుల్లో కొన్ని పురుగులు కొన్ని రకాల మొక్కల్ని తింటాయన్నమాట. అయితే మనిషి కూడా ఆ మొక్కల నుంచే పంటలు పండిస్తాడు. సో ఎప్పుడైతే ఈ రెండు ఒకే మొక్క దగ్గరికి వస్తాయో, ఆ కామన్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే యాడ్ అవుద్దో అప్పుడు ఈ ఫైట్ మొదలవుద్ది అనమాట, ఈ కాన్ఫ్లిక్ట్. సో అక్కడే స్టార్ట్ అయింది ఇదంతా. సో ఇప్పుడు ఏవైతే మొక్కల్ని తింటాయో, ఏవైతే మనిషి పండించే మొక్కల్ని తింటాయో వాటిని మనిషి అంటే రైతు ఎనిమీ ఇన్సెక్ట్గా కన్సిడర్ చేస్తారనమాట. అంటే శాకాహారులు ఉన్నాయో ఈ ఇన్సెక్ట్స్ వాటిని ఎనిమీ ఇన్సెక్ట్స్. అండ్ ఏవైతే ఈ మొక్కల్ని తినవో అండ్ ఏవైతే ఈ మొక్కల్ని తినే వాటిని తింటాయో మాంసాహారులు, వాటిని ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్గా డివైడ్ చేస్తాడు మళ్ళీ రైతు. సో ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే కొన్ని ఇన్సెక్ట్స్ మాత్రం ఫస్ట్లో అవి ఎనిమీ ఇన్సెక్ట్స్గా ఉంటాయి, బట్ లేటర్ ఆన్ స్టేజెస్లో అవి ఫ్రెండ్లీ ఇన్సెక్ట్గా మారుతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్నే మెటామార్ఫసిస్ అంటారు. సో ఇప్పుడు ఏదైతే బొచ్చు పురుగులు ఉంటాయో మాత్స్ అంటారు. సో ఇవి వచ్చేసి ఫస్ట్లో ఇవి ఆకుల్ని తింటాయి అనమాట, అంటే ఘోరంగా మొత్తం ఫినిష్ చేసేస్తాయి. సో బట్ లేటర్ ఆన్ అవి ట్రాన్సిషన్ జరిగి అవి బటర్ఫ్లైస్గా మారుతాయి. సో సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఎవల్యూషన్లో మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో ఇన్సెక్ట్స్ కూడా అక్కడి నుంచే వచ్చాయి. సో రెండింటికి ఒకటే మూల బిందువు. అండ్ మెటామార్ఫసిస్ అంటే ఈ ఇన్సెక్ట్స్ అంటే ఎనిమీ ఇన్సెక్ట్స్ మళ్ళీ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్గా మారుతాయి. అయితే నేను ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఒక వీడియో చూశాను. సో ఆ వీడియో టైటిల్ ఏంటంటే వై ఇన్సెక్ట్స్ డోంట్ ఈట్ హెల్దీ ప్లాంట్స్. సో అతను 3 PhD చేశాడంట, కొన్ని సమ్ 25-30 సమ్ కోర్సెస్ చేశాడు అతను ఇన్సెక్ట్స్ మీద, యాంటిమాలజీ అంటారు దీన్ని. సో అతను కనుక్కుంది ఏంటంటే అతను కొన్ని మొక్కల మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ ఆకులు ఉంటాయి కదా, కొన్ని ఆకులు తీసుకొని ఆబ్వియస్లీ నువ్వు ఏ కండిషన్స్లో తీసుకుంటున్నావు అండ్ ఎక్కడ తీసుకుంటున్నావు, ఏ టైంలో తీసుకుంటున్నావు అనేది మ్యాటర్ అవుతుంది. బట్ అవన్నీ కన్సిడర్ చేసి కూడా అతను కొన్ని ఆకుల్ని తీసుకొని వాటిని
పిండితే ఏదైతే జ్యూస్ వస్తుందో దాన్ని ఒక ఎక్విప్మెంట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్లో ఏదైతే రీడింగ్స్ వస్తాయో ఆ రీడింగ్స్ని బట్టి అతను ఒక చార్ట్ తయారు చేస్తాడు. సో ఇప్పుడు అది ఆకుల వల్ల వచ్చింది కాబట్టి దాన్ని లీఫ్ బ్రిక్స్ అని సో పారామీటర్ పేరు. సో ఈ లీఫ్ బ్రిక్స్ అనేది లైక్ 0 నుంచి స్టార్ట్ అయ్యి లైక్ 24, 25 వరకు ఉంటుంది నంబర్స్. సో అందులో అతను ఏమన్నాడంటే 0 నుంచి 1, 2 ఇవి ఏవైతే లీఫ్ బ్రిక్స్ వస్తాయో అంటే ఎప్పుడైతే లీవ్స్ని మనం ఆ ఎక్విప్మెంట్లో పెడతామో ఆ ఇన్స్ట్రుమెంట్లో పెడతామో సో ఆ ప్లాంట్స్ వచ్చేసి వాటికి అంటే అవి హెల్తీగా లేవని అండ్ బ్రిక్స్ పెరుగుతున్న కొద్దీ ప్లాంట్ హెల్త్ అనేది అంటే వేటికైతే 13, 14, 15, 20 బ్రిక్స్ ఉంటాయో అవి వచ్చేసి హెల్దియస్ట్ ప్లాంట్స్ అని. అండ్ అలాంటి ప్లాంట్స్ దగ్గరికి ఇన్సెక్ట్స్ రావని చెప్పేసి అతను అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే హెల్దీగా ఉంటాయో ఆ ప్లాంట్స్ అనేవి వాటిని అవి డిఫెండ్ చేసుకుంటాయి బేసిక్గా. అంటే ఏ ఇన్సెక్ట్స్ రాకుండా పురుగుల్ని రానివ్వకుండా అవి కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. లేకపోతే వేరే ఏవైతే ఈ అంటే ఆ మొక్క ఆకుల్ని తినకుండా ఏవైతే ఉంటాయో స్పీషీస్ అంటే అతను ఏమంటాడంటే కొన్ని యాంట్ స్పీసీస్ ఉంటాయి కదా అవి వాటిని అంటే అట్రాక్ట్ చేసేటట్టు ఇవి కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయని చెప్పేసి అంటాడు. సో దీని సింబయాటిక్ రిలేషన్షిప్. సో ఇద్దరిని అంటే ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉండడం. సో ఇలా అతను చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ లీఫ్ బ్రిక్స్ అనేది ఒక పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే వేటి వల్ల ఈ లీఫ్ బ్రిక్స్ ఏదైతే పారామీటర్ ఉందో అది తగ్గుతుంటుంది. అంటే తక్కువ ఉంటే అది ఆ ప్లాంట్ వచ్చేసి హెల్దీ ప్లాంట్ కాదు అండ్ వాటిని తినడానికి మాత్రమే ఇన్సెక్ట్స్ వస్తాయని చెప్పేసి అతను అంటాడు. అండ్ ఏవైతే హెల్దీగా ఉంటాయో వాటిని వేరే ఇన్సెక్ట్స్ కాకుండా అంటే ఓన్లీ గ్రాస్ హాపర్ ఏవైతే మిడతలు ఉంటాయో అవి మాత్రమే తింటాయి. బట్ అవి కూడా లైక్ కొంచెమే తినేసి దాని తర్వాత అంటే టేస్టీగా లేవని లైక్ వాట్ ఎవర్ అవి అంటే వెళ్ళిపోతాయి అనమాట. అంటే మొత్తం ప్లాంట్ని చంపేయవు. సో అతను అనేది ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఈ పెస్టిసైడ్స్ అని కానీ ఫంగిసైడ్స్ కానీ లేకపోతే ఇన్సెక్టిసైడ్స్ వీటిని వాడడం వల్ల ప్లాంట్ హెల్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే బేసిక్గా అదే ప్లాంట్ హెల్త్ అనేది పాడైపోతుందని చెప్పేసి తను అంటాడు. అండ్ అదే కాకుండా వీటిని వాడడం వల్ల మైక్రోబ్స్ అండ్ బ్లా 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 మిగిలిన స్టోరీ అంతా మీకు తెలిసిందే ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు అతను అన్నది ఏంటంటే ఇప్పుడు ప్లాంట్స్ అవి ఎలా డిఫైన్ చేసుకుంటాయి అంటే ఇప్పుడు మనుషులు లేరు కదా, కొంత టైం తర్వాతనే మనుషులు వచ్చారు. బట్ అంతకుముందు కూడా ప్లాంట్స్ ఉన్నాయి కదా. అండ్ ఈ ప్లాంట్సే కాకుండా ఇప్పుడు మిగిలిన ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓన్లీ మనిషి పండించే కాకుండా మిగిలిన అడవులు అవన్నీ ఉన్నాయి కదా. సో వాటిలో ఎలా జరుగుతుందని చెప్పేసి అతను అంటే బేసిక్గా అతను చేసిన స్టడీలో ప్లాంట్స్ వచ్చేసి అంటే ఒక లీఫ్ బ్రిక్స్ వచ్చేసి ఒక 8, 9 ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుద్దంటే అవి కొన్ని కెమికల్స్ని అవి రిలీజ్ చేస్తాయన్నమాట ప్లాంట్స్. సో వాటినే అతను సెకండ్ ప్లాంట్ మెటాబొలైట్స్ అంటారు. సో మీరు గూగుల్ చేసినా తెలుస్తుంది మీకు. సో అవి ఏం చేస్తాయంటే అవి ప్లాంట్ గ్రోత్కి యూజ్ అవ్వవు అవి. అండ్ అట్ ద సేమ్ టైం అవి ఈ ఫ్లవర్ ఫామ్ అవ్వడానికైనా కానీ లేకపోతే క్రాప్ ఈల్డ్కి కానీ ఏటికి యూజ్ అవ్వవు అవి. వాటి పని వచ్చేసి ఓన్లీ ఈ ఇన్సెక్ట్స్ని దగ్గర రానివ్వకుండా చూసుకోవడం. అంటే కెమికల్స్ రిలీజ్ చేయడమా లేకపోతే ఈ సింబయాటిక్ రిలేషన్ మెయింటైన్ చేయడమా ఇవన్నీ చేయడం. సో అలా అవి డిఫెండ్ చేసుకుంటూ వస్తాయన్నమాట. సో బట్ ఇదంతా జరుగుతూనే ఉంది. బట్ ఎప్పుడైతే World War II అయిందో దాని తర్వాత మనిషి వచ్చేసి మొత్తం నాకే కావాలన్న యాటిట్యూడ్లో వచ్చాడనమాట. సో అతను ఏం చేశాడు, ఇప్పుడు ప్లాంట్ని స్టడీ చేయడం మొదలెట్టాడు. ప్లాంట్ని స్టడీ చేసిన తర్వాత అవి ఎలా డిఫెండ్ చేసుకుంటున్నాయని చెప్పేసి చూసినప్పుడు ఈ సెకండరీ మెటాబొలైట్స్ ఉన్నాయి కదా ఇవి ఏంటివి అని చెప్పేసి అతను స్టడీ చేసి వాటిని అంటే ల్యాబ్లో తయారు చేయడం మొదలెట్టాడు. సో తయారు చేసి వాటినే వాడు మందులుగా అంటే ప్లాంట్స్ మీద చల్లడం మొదలెట్టాడు. సో అందుకే వాటిని ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ అంటారు. ఎందుకంటే స్పెసిఫిక్ వాటి కోసమే కాబట్టి. అండ్ వీటి లోపల ఉన్న ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఈ మందుల లోపల ఉన్నాయో అవి వచ్చేసి ఈ ప్లాంట్ సెకండరీ మెటాబొలైట్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించినవి ఉంటాయి అవి.
అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ప్లాంట్స్ వచ్చేసి ఏవైతే రిలీజ్ చేస్తుంటాయో అవన్నీ వచ్చేసి అవి సహజ సిద్ధంగా రిలీజ్ చేస్తాయన్నమాట. అంటే వాటి ఓన్లీ అంటే అవి ఎంత ఇంటెలిజెంట్ అంటే అవి ఓన్లీ సపరేట్గా అంటే స్పెసిఫిక్గా కొన్నిటిని మాత్రమే రిపెల్ చేయడానికి చేస్తాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు సపోజ్ ఒకటే ఇన్సెక్ట్ కాకుండా ఇప్పుడు 2 ఇన్సెక్ట్లు 3 ఇన్సెక్ట్లు అంటే కొన్ని రకాల ఇన్సెక్ట్స్ వచ్చేసి ఆ ప్లాంట్ని తింటే వాటికి అంటే తగినట్టుగానే అవి డిఫరెంట్ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి అనమాట. అంటే ఒక లివింగ్ థింగ్ లాగా బేసిక్గా అంటే బతికుంది అండ్ బతికింది డిఫెండ్ చేస్తుంది. బట్ ఎవరైతే ఈ ఇన్సెక్టిసైడ్స్ క్రియేట్ చేశారో వాళ్ళందరూ ఏంటంటే ఒక అంటే కాంపౌండ్స్ని బేసిక్గా అటు ఇటు చేసేసి వాళ్ళు మందులు ఇచ్చేశారు. అయితే ఈ మందులు చేసే మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి ఏవైతే పురుగులు ఉన్నాయో ఇన్సెక్ట్స్ ఉన్నాయో వాటి నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే బేసిక్గా అవి వాటిని టార్గెట్ చేస్తుంటారు. సో ఈ న్యూరాన్స్ ఉన్నాయి కదా వాటిని అవి అంటే ఫాస్ట్గా ఫైర్ చేయడం. సో దానివల్ల ఏంటంటే ఇది అంటే అలసిపోయి చనిపోవడం, లేకపోతే ఆ న్యూరాన్లో ఏదో ఒక పార్ట్ని డ్యామేజ్ చేయడం వల్ల. సో ఇలా ఒకవేళ మీరు ఎప్పుడైనా మందులు చల్లిన తర్వాత అంటే స్ప్రే కొట్టిన తర్వాత మీరు పురుగుని చూడండి, అవి అంటే సడన్గా డెత్ అయిపోద్ది. అంటే ఎలాగైతే ఒక హ్యూమన్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా అవుద్ది వాటికి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఈ ఇన్సెక్టిసైడ్స్ వచ్చేసి నర్వస్ సిస్టమ్ని టార్గెట్ చేస్తాయి. అయితే త్రూ ఎవల్యూషన్ మనమందరం కూడా అక్కడి నుంచే వచ్చాం కాబట్టి సో వాటిల్లో మనలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అండ్ ఆ స్పీసీసే కాకుండా మిగిలిన అన్ని స్పీసీస్లో కూడా సిమిలారిటీస్ ఉండడం వల్ల వాటి నర్వస్ సిస్టమే కాదు మిగిలిన వాటి నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుద్ది అనమాట. అందుకే ఆ పురుగుల మందులు తాగితే మనం కూడా పోతాం. సో మీరు పురుగుల మందు తాగితే దాని సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమవుద్ది అని చెప్పేసి మీరు గూగుల్ చేస్తే మీకు వచ్చే పాయింట్స్లలో న్యూరో సిస్టమ్ మీద అంటే బేసిక్గా న్యూరల్ సిస్టమ్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏవైతే న్యూరల్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి చనిపోయాయో వాటిని తినడం వల్ల మిగిలిన వాటికి కూడా అంటే సిమిలర్ జబ్బులు రావడం మొదలెడుతుంది అనమాట. సో ఇదంతా అంటే డీటెయిల్స్లో వెళ్తే ఇట్స్ లైక్ షాకింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. బట్ మనకు అదంతా అవసరం లేదు. మనకు బేసిక్గా ఏంటంటే ప్లాంట్స్ నుంచి ఏదైతే కెమికల్స్ అది రిలీజ్ చేస్తుందో వాటినే వాళ్ళు ఇన్సెక్టిసైడ్స్లో యూజ్ చేస్తారు. సో ఒకవేళ ప్లాంట్ హెల్తీగా ఉంటే బేసిక్గా ఇన్సెక్టిసైడ్స్ అవసరం లేదు. ఎప్పుడైతే ప్లాంట్ హెల్త్ ఉండదో అప్పుడు మాత్రమే వీటిని చల్లుతారు. అండ్ వీటిని చల్లిన తర్వాత కూడా మొత్తం ఈకోసిస్టమ్ డ్యామేజ్ అయిపోద్ది, ఎందుకంటే అవన్నీ త్రూ ఎవల్యూషన్ అన్నీ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి. అయితే ఇక్కడ అంటే మనిషికి అర్థం కానిది ఏంటంటే అంటే ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ చల్లితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటాడు. బట్ మీరు ఇప్పుడు న్యాచురల్ ఎవల్యూషన్లో చూస్తే ఇవి ఏదైతే మీరు స్ప్రే చేస్తున్నారు కదా ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ, ఇవి ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో ఏవైతే పురుగులు ఉన్నాయో అవన్నీ కూడా మ్యూటేషన్ జరుగుద్ది అనమాట వాటిలో. అంటే మీరు చల్లంగానే అన్నీ చనిపోవు. కాలక్రమేణా అవి ఏం చేస్తాయంటే ఈ పురుగుల మందుకి అంటే బేసిక్గా అవి కాలక్రమేణా ఎలా తయారవుతాయంటే మీరు పురుగుల మందు చల్లినా కానీ వాటికి ఏం కానట్టు అయిపోద్ది అనమాట. ఎందుకంటే వాటి డిఎన్ఏలో మోడిఫికేషన్ జరుగుతుంటాయి. సో దాన్ని మ్యూటేషన్ అంటారు. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న కరోనా వచ్చినప్పుడు మనం చెప్పాం కదా, అంటే ఫస్ట్ వచ్చేసి COVID-19 అని చెప్పేసి సమ్ X అని చెప్పారు, దాని తర్వాత Y అని చెప్పారు, ఇంకోటని అంటే మ్యూటేషన్ జరుగుతుంది, చనిపోవట్లేదు అది. అంటే మళ్ళీ వస్తుంది అది మార్పులు చేసుకుంటూ. సో ఇప్పుడు మీకు అంటే ఇది ఎంత యూస్లెస్ థింగ్ అంటే పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ చల్లడం ఎంత యూస్లెస్ అంటే ఇప్పుడు నార్మల్గా మన హ్యూమన్స్ ఒక జనరేషన్ రావడానికి మనకు 50 to 50 years ఈజీగా పడుతుంది. అంటే 100 yearsలో మనకు 2 generations వస్తాయి అంతే. నేను నెక్స్ట్ నా తరం వాళ్ళు నెక్స్ట్ అలా.
సో ఒక తరం నుంచి ఇంకో తరం రావడానికి లైక్ ఆల్మోస్ట్ 50 years పడుతుంది. బట్ ఇప్పుడు ఇన్సెక్ట్స్కి ఎలా అంటే కొన్ని డేస్లోనే అవి కొన్ని తరాలు మారిపోతాయి. అంటే వాటి అంటే ఈ జనరేషన్ స్టేజెస్ ఉంటాయి కదా, అవి వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల అవి వాటిలో మార్పులు అనేది చాలా తొందరగా వస్తుంటాయి. అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు మీ నాన్నకి మీకు డిఫరెన్స్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజికల్గా ఫిట్ అయి ఉన్నారనుకోండి, మీ నాన్నకు మీకు డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మీరు ఫిజికల్గా ఫిట్ అయి ఉండి ఒకవేళ రేపు వచ్చే మీ తరం ఉన్నారనుకోండి, వాళ్ళకు మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అట్మాస్ఫియర్ కానీ లేకపోతే జరుగుతున్న మార్పులన్నీ కూడా. బట్ దీన్నే మీరు టైం స్పాన్ వచ్చేసి తగ్గించేస్తే అంటే ఆల్మోస్ట్ 5 daysలో మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ వాటి మల్టిప్లికేషన్ అమౌంట్స్ కూడా కొన్ని వందలు వేలల్లో ఉంటాయి. సో ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ బేసిక్గా. అంటే పెస్టిసైడ్స్, ఈ ఇన్సెక్టిసైడ్స్ చల్లి పంటని సేవ్ చేద్దాం అనుకోవడం ఇట్స్ అ ఫూలిష్ థింగ్. అంటే ఐ డోంట్ నో హౌ దే ఆర్ డూయింగ్ ఇట్. ఎందుకు చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకు ఏమీ తెలియదు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది, అంటే ఈ ప్లాంట్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు ప్లాంట్స్ ఎలా బతుకుతాయో కూడా తెలియదు. అండ్ పురుగులు ఎందుకు వస్తాయో కూడా తెలియదు. అండ్ ఆ పురుగులు అంటే కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఎందుకు చేస్తాయో తెలియదు. సో ఇట్స్ లైక్ అంటే నారాయణ రెడ్డి చాలాసార్లు చెప్తుంటాడు అనమాట. అంటే ఏమీ తెలియదు, ఓన్లీ లోన్లు తీసుకోవడం అండ్ పురుగులు ఏంటిది ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప రైతుకి ఏమీ తెలియదు అని అంటుంటాడు. నాకు అది కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఈ పురుగుల మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అది చాలాసార్లు తట్టిందనమాట. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే మళ్ళీ ఈకోసిస్టమే. సో ఈకోసిస్టమ్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో బయోడైవర్సిటీ రావాలి. బయోడైవర్సిటీ ఎలా రావాలంటే మీరు ఏవైతే ఇన్సెక్ట్స్ ఉంటాయో ఆర్ ఏవైతే ఈ పక్షులు ఉంటాయో వాటికి అన్నిటికీ మీరు హ్యాబిటాట్ క్రియేట్ చేయాలి. అంటే సూటబుల్ కండిషన్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో యా, ఇప్పుడు బయోడైవర్సిటీ పెంచాలంటే వాటికి తగిన అనుకూల పరిస్థితిని మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది ఒక పాండ్ ఇది. అండ్ చూసారు కదా, అక్కడ ఒక కట్టె, అక్కడ ఒక కట్టె, అక్కడ ఒక కట్టె, మధ్యలో తాళ్ళు. సో ఇదంతా అరేంజ్మెంట్ బర్డ్స్ కోసం చేశాను అనమాట. సో బర్డ్స్ ఇక్కడ వచ్చి కూర్చోవడం అండ్ వాటర్. సో బిగినింగ్లో ఈ థాట్ అంతా లేదు. బిగినింగ్లో ఓన్లీ స్వేల్ మాత్రమే ఉండే. బట్ నెక్స్ట్ అంటే ఎప్పుడైతే వాటర్ వచ్చిందో అప్పుడు మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇది ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఈ పార్ట్ నేను మళ్ళీ క్రియేట్ చేశాను. అంటే కొంచెం లోతు తవ్వాను. సో దాని తర్వాత అనిపించింది ఏంటంటే మళ్ళీ ఒక సైడ్ ఎత్తు అయిపోతుందని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ దీనికంటే ఎక్కువ లోతుని పెట్టాను అనమాట. సో మీరు ఎప్పుడు పాయింట్ క్రియేట్ చేసినా కానీ ఒకటే హైట్లో ఉండకూడదు మొత్తం. సో డిఫరెంట్ హైట్స్లో ఉంటే అప్పుడు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ వస్తాయన్నమాట దాని దగ్గరికి. అంటే కొన్నిటికి కొంచెం లోతు ఉండాలి, కొన్నిటికి కొంచెం తక్కువ లోతు, కొన్నిటికి సర్ఫేస్ మీదే ఉండాలి. సో ఇప్పుడు ఆ మిడిల్లో ఉన్న గ్యాప్ ఏంటంటే, సో ఎప్పుడైనా పక్షులు వచ్చి అక్కడి నుంచి కూర్చొని వాటర్ తాగడం, లేకపోతే ఈ బీస్ కానీ లేకపోతే ఏవైనా కానీ ఫ్రాగ్స్. సో ఇప్పుడు రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఈవెన్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ల్యాండ్ కొంచెం హీల్ అయింది కాబట్టి ఈవెన్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ వచ్చినా కానీ ఇది నిండదని చెప్పేసి నాకు కొంచెం నమ్మకం ఉందన్నమాట. అంటే దీంట్లో వానపాములు బీభత్సమైన వర్క్ చేస్తాయి. సో ఫస్ట్లో నేను తవ్వినప్పుడు ఇది చాలా హార్డ్గా ఉండే. బట్ లేటర్ ఆన్ నేను తవ్వుతున్నప్పుడు చాలా పొరాసిటీ వచ్చింది ఈ సాయిల్కి. సో ఇక్కడొకటి దిబ్బ, అక్కడొక దిబ్బ, అక్కడొక దిబ్బ, ఇదంతా ఇక్కడున్న సాయిలే. సో యా, సో మీరు ఏ వర్క్ చేసినా కానీ ఫామ్లో మీరు బయోడైవర్సిటీని అంటే మైండ్లో పెట్టుకుంటే అప్పుడు ఈజీగా అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు వాటర్ రెయిన్ వల్ల వస్తుంది, లేకపోతే సపరేట్గా నేనే పైప్ తీసుకొచ్చి ఫిల్ చేస్తాను అనమాట. సో త్రూ అవుట్ ద ఇయర్ దీంట్లో వాటర్ ఉండేటట్టు మెయింటైన్ చేస్తే అప్పుడు ఆబ్వియస్లీ మిగిలిన
ఎక్కడైతే ఏంటి పక్షులు కానీ లేకపోతే బీస్ కానీ ఏవైనా కానీ బేసిక్గా వాటికి ఇక్కడ వాటర్ సోర్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక రిజిస్టర్ అయిపోద్ది అనమాట. సో దానివల్ల అవి మన ఫామ్కి వస్తాయి అండ్ ఆబ్వియస్లీ ఇక్కడున్న పురుగులు ఏమైనా ఉంటే వాటిని తింటాయి. సో ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. సో అక్కడ కూడా మీరు చూస్తే అక్కడ ఒక క్యాంపింగ్ టెంట్ ఉంది. బట్ యూజువల్గా దాని చుట్టూ ఉన్న కట్టెలు చూస్తే అవి నార్మల్గా అంటే ఇప్పుడు నార్మల్గా మనం కట్టెలు పెట్టినప్పుడు ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసేస్తాం. బట్ నేనేంటంటే వాటిని తీయకుండా యాజ్ ఇట్ ఈజ్ అలానే లోపల పెట్టాను అనమాట. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్రాంచెస్ మీద చాలాసార్లు పక్షులు వచ్చి కూర్చుంటాయి అనమాట. సో నేను లోపల ఉన్నప్పుడు బయటవి ఏమో చేస్తూ ఉంటాయి. సో సేమ్ మళ్ళీ అక్కడ సేమ్ థాట్. సో వాటికి తగినట్టు పరిస్థితుల్ని క్రియేట్ చేయడం. సో ఇక్కడ అంటే రేపు ఫ్యూచర్లో వాటికి సంబంధించిన అంటే వాటికి ఏవైతే కావాల్సి వస్తాయో వాటికి సంబంధించిన క్రాప్స్ కానీ మళ్ళీ నెస్టింగ్ ప్లేసెస్ కానీ సో ఇవన్నీ క్రియేట్ చేస్తే అప్పుడు చాలా వరకు ఈ హెర్బివోరస్ ఏవైతే పంటని చీడ పురుగుల్ని ఏవైనా ఉంటాయో వాటన్నిటినీ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలా బంతిపూల నార ఏదైతే ఉందో అదంతా గ్రాస్ హాపర్స్ తినేసాయి, ఈ మిడతలు. అయితే ఇప్పుడే నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక మిడత ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్లో. హోప్ఫుల్లీ యూ షుడ్ సీ. ఇప్పుడు ఈ మిడత వచ్చేసి ఒక వెబ్లో ఉందన్నమాట. ఇది ఈ వెబ్ ఎవరిది? ఈ వెబ్ వచ్చేసి ఇగో వీడిది, ఈ స్పైడర్ వెబ్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఒక స్పైడర్ వెబ్ ఉంది చూడండి, దాంట్లో స్పైడర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి జంప్ అయినప్పుడు అది దాంట్లో ఇరుక్కుంది, అది వచ్చేసి దాన్ని చంపేసింది. సో ఇప్పుడు అది దానికి విషం ఎక్కించింది అనమాట. సో ఇదే మందు. సో ఇప్పుడు ఈ స్పైడర్ వచ్చేసి ఇప్పుడు దీనికి పురుగుల మందులా యాక్ట్ చేస్తుంది అనమాట. ఎస్, పర్ఫెక్ట్. ఈ డ్రాగన్ ఫ్లై ఏదో తింటుంది, సంథింగ్, మేబీ స్పైడరా లేకపోతే సంథింగ్ లైక్ దట్. మూమెంట్ వచ్చింది, ఐ థింక్ స్పైడర్ అనుకుంటా, ఆర్ సంథింగ్ లైక్ దట్, నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. But something. But look at it. It's really, really beautiful, kada? చూసారు, ఈ ప్లాంట్ ఆటోమేటిక్గా తిరుగుతుంది, ఇటు అటు ఇటు అటు. అంటే బేసిక్గా కింద ఏదో పురుగు దీన్ని తింటుంది బేసిక్గా. సో చూద్దాం ఏముంటుందో. సరా, రూట్ ఈటింగ్. సో బేసిక్గా రూట్స్ మొత్తం తినేసి కింది నుంచే ప్లాంట్ చనిపోయేలా చేస్తాడు. సో అవి మనకు కనిపించవు. సో అలా తినకుండా ఉండాలంటే బేసిక్గా ప్లాంట్స్ కొన్ని రకమైన కెమికల్స్ అంటే ఎక్స్ట్రుడేట్ అంటారు వాటిని, అంటే రూట్ ఎక్స్ట్రూడ్స్ అంటారు. సో బేసిక్గా అవి రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వీటిని రిపెల్ చేసే కెమికల్స్ని రిలీజ్ చేయాలంటే బేసిక్గా వాటికి పవర్ రావాలి. పవర్ రావాలంటే లోపల ఉన్న యాక్టివిటీ బేసిక్గా మైక్రోబ్స్ కానీ ఇవన్నీ ఫంగై ఇవన్నీ
ఇలాంటి ఒక నెట్వర్క్ ఉండాలి. నెట్వర్క్ రాకుంటే ప్లాంట్ రూట్స్ చాలా వీక్గా ఉంటాయి అండ్ ఇవి తినేస్తాయి అండ్ ఫినిష్. నేను ఇలా వస్తున్నాను అండ్ ఒక బర్డ్ పైనుంచి కింద పడింది అండ్ అట్ ద సేమ్ టైం ఒక బర్డ్ ఎగిరిపోయింది. సో ఇదే కింద పడ్డ బర్డ్. అంటే ఇప్పుడు దీన్ని ఆ బర్డ్ చంపిందా లేకపోతే ఇంకేమైనా చంపుంటే తెలియదు, బట్ దీన్ని మాత్రం ఆ బర్డ్ తింటుంది. సో అది బేసిక్గా సైకిల్ అంటే. సో నాకు తెలిసి ఈ బర్డ్ వచ్చేసి మిడతల్ని లేకపోతే వేరే వేరే పురుగుల్ని తిని ఉంటుంది. సో దాన్ని తినడానికి ఇంకో బర్డ్. ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్లై చనిపోయింది. సో దీని హెడ్ లేదు. సో నాకు తెలిసి దీన్ని కూడా ఏదో ఒకటి వేసి ఉంటుంది. సో అంతకుముందు మీరు డ్రాగన్ ఫ్లై వేరే దాన్ని తింటుంది చూసారు, ఇప్పుడు డ్రాగన్ ఫ్లై వేరే వాళ్ళు తినబడింది. ఇక్కడ ఒక స్పైడర్ ఒక ఫ్లైని తింటుంది. వావ్, దిస్ ఇస్ బ్రిలియంట్. ఆ లార్వేని తింటుంది, వాస్ప్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. బేసిక్గా ఈ లార్వే అంటే ఇలా స్పైడర్ వెబ్ తయారు చేసేసి, అంటే వెబ్ లాంటిది ఒకటి తయారు చేసేసి ఈ ఆకులు చనిపోయేటట్టు చేస్తుంది ఊపిరి రాడనివ్వకుండా. సో చూస్తున్నారు కదా మీరు పైన. సో ఇప్పుడు ఇది దాని ప్రెడేటర్ అన్నమాట. ఆల్మోస్ట్ స్పైడర్ లార్వే అది. సో దాన్ని అది తింటుంది. వావ్ వావ్ వావ్, బ్యూటిఫుల్. ఇంకొక వచ్చేసి దాన్ని ఫైట్ చేస్తుంది దానికోసం. ఇప్పుడు ఈ లీఫ్లో ఉంది లార్వా. బేసిక్గా స్పైడర్ ఇక్కడ ఎగ్స్ పెట్టేసి దాని నుంచి లార్వా తయారవుతుంది. అండ్ ఇది ఇక్కడున్న ఏదైతే ఆకులు ఉంటాయో వాటిని తింటూ ఉంటుంది అన్నమాట. సో వీటిని తినే ప్రెడిటర్సే, అంటే స్పైడర్స్ని తినే ప్రెడిటర్సే అవి వాస్ప్స్, కందిరీగలు. సో ఇదే ఇందాక ఆ స్పైడర్ తింటూ ఉంది, సారీ ఆ కందిరీగ తింటూ ఉంది. అది వచ్చేసి దాన్ని బయటికి తీసి తింటుంది. సో నార్మల్గా అయితే స్ప్రేలు చేస్తారు, బట్ వన్స్ మీరు బయోడైవర్సిటీ కానీ క్రియేట్ చేశారనుకోండి, సో వీటిని తినే ప్రేయర్స్ వస్తాయి. సో రాను రాను అప్పుడు అంటే బేసిక్గా మీ ప్లాంట్స్కి ఏ ప్రాబ్లం లేకుండా చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఉంది చిన్నది. సో బిగినింగ్లో నేనే వీటిని చూసేవాడిని. బిగినింగ్లో చెట్లు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇప్పుడు. బట్ చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు వచ్చి చూసేవాడిని ఎక్కడైనా లార్వేస్ పెట్టాయా. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఒకసారి కానీ ఈ షూట్ ఉంది కదా, చిగురు ఉంది కదా, దీన్ని కానీ అవి తినేసాయి అనుకోండి, అప్పుడు పెరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. చెట్టుకి బ్లాక్ చేసేస్తుంది మొత్తం, ఊపిరాడనివ్వకుండా. సో బిగినింగ్లో మీరు చూసుకోవాలి, బట్ వన్స్ పెద్దగా అయిన తర్వాత అవి చూసుకుంటాయి. బయోడైవర్సిటీ ఉంటే, లేకపోతే బిస్కెట్. ప్లాంట్స్ వాటిని అవి రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి అన్నమాట.
సో బట్ అవి చేయాలంటే మనం వాటికి వదిలేయాలి. వాటి మానన వాటిని బతికినిస్తే అవి ఒక డిఫెన్స్ మెకానిజంని తయారు చేసుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే కొన్ని చీమలు ఉన్నాయి, చీమలు అండ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లై కూడా ఉంది, ఇది వెళ్తుంది. సో ఇవి ఏం చేస్తాయంటే ఈ చెట్టుని రక్షిస్తాయి, బేసిక్గా ఈ మొక్కని. సో ప్రతి మొక్కకి ప్రతి చెట్టుకి వాటి డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి అండ్ వాటిని అవి రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. సో ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్స్ని రిలీజ్ చేయడం వల్ల ఈ చీమలు రావడం, అండ్ చీమలు వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఒకటేంటంటే చీమలకి ఈ ప్లాంట్ షెల్టర్ ఇవ్వడం, సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ చేయడం లేకపోతే ఏదో ఒకటి చేయడం. సో దానివల్ల చీమలు వస్తాయి. చీమలు వచ్చిన తర్వాత అవి ఏం చేస్తాయంటే మొత్తం రెక్కీ చేస్తూ ఉంటాయి. అంటే ప్రతి బ్రాంచ్ దగ్గరికి వెళ్ళడం, ప్రతి అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడ ఏమైనా ఒక లార్వా ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి వెతుకుతుంటాయి అన్నమాట. సో దానివల్ల ఇది ఒక అన్సేఫ్ గ్రౌండ్ లాగా అయిపోద్ది ఏవైతే ఈ ప్లాంట్స్ని తినడానికి వస్తాయో. సో దీన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అంటారు. అంటే ఈ చీమలు లేకపోతే ఈ ఫ్లైస్ ఈ చెట్టుకు అంటే ఈ మొక్కకు హెల్ప్ చేస్తున్నాయి అండ్ ఇన్ టర్న్ ఇదేటో ఒకటి చేస్తుంది, బట్ అది మనకు తెలియదు. సో బట్ తెలియాలంటే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. సో ఎక్కడైతే చీమలు ఉన్నాయో అండ్ ఎక్కడైతే ఆ ఫ్లైస్ ఉన్నాయో ఆ ప్లాంట్ వచ్చేసి గ్రోత్ ఎక్కువ ఉంటుంది అండ్ అది హెల్తీగా ఉంటుంది. వెరాజ్ మిగిలినవి చూస్తే కొంచెం తక్కువ. సో ఇప్పుడు ఈ చెట్టు చూసారు కదా, అండ్ దీని పక్కన ఇంకోటి ఉంది అండ్ దీని మీద కూడా ఉన్నాయి. సో అవి చెట్టుని తినవు, మొక్కని తినవు, బట్ వాటి మీదకి వచ్చేవి లేకపోతే ఇంకేమైనా. బట్ ఈ ప్లాంట్ ఏం రిలీజ్ చేస్తుంది ఏంటి ఆ యాంట్స్ని అట్రాక్ట్ చేయడానికి అన్నది మిస్టరీ. సో ఇలాంటి చాలా ఉంటాయి, చాలా 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 ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే అబ్జర్వ్ చేయం కాబట్టి తెలియవు. సో ఏవైతే మేజర్ థ్రెట్స్ ఉన్నాయో అంటే ఒకవేళ మేకలు కానీ లేకపోతే ఆవులు కానీ, అంటే వీటి నుంచి ఇవి రక్షించుకోవడం చాలా కష్టం కాబట్టి సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే మనకు అంటే మనం ఉన్నాం బేసిక్గా. మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాటికి తెలుసు. ఏవైతే ప్రెడేటర్స్ ఉంటాయో, ఏదైతే ఫుడ్ వెబ్ ఉందో, సపోజ్ ఇక్కడ ఒక స్పైడర్ ఉంది. సో సూన్ ఇది అంటే బేసిక్గా దీనికి ఇవి వచ్చేసి థ్రెట్ అన్నమాట. సో అక్కడ ఇది వెబ్ చేయడం కానీ లేకపోతే లార్వే పెట్టడం కానీ ఇవన్నీ చేయడం కొంచెం కష్టం అవుతుంది దీనికి, నార్మల్గా ఉన్న వేరే చెట్ల మీద అయితే. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ అ కామన్ ప్లాంట్. దే ఆర్ సుప్రీంలీ ఇంటెలిజెంట్. బయోడైవర్సిటీ థ్రైవ్ అవ్వాలంటే అంటే నేను గమనించింది ఏంటంటే ఫామ్లో మనం ఎక్కువగా మూమెంట్ ఇవ్వకూడదు. అంటే అన్నెసెసరీగా మనం వాక్ కానీ లేకపోతే అండ్ ఎక్కడైతే మనం ఎక్కువగా తిరగమో అంటే ఓన్లీ పాత్వేస్ తప్ప మిగిలిన ప్లేసెస్లో ఎక్కువ మూమెంట్ ఉండకూడదు. ఎందుకంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ మొరింగా ప్లాంట్కి అండ్ ఇక్కడున్న వేరే ప్లాంట్కి ఈ రెండింటికి మధ్య ఒక స్పైడర్ ఒక వెబ్ కట్టింది. సో ఇప్పుడు అది అలా కట్టి ఒక గ్రాస్ హాపర్ని తింటుందన్నమాట, మిడతని. సో ఇప్పుడు ఏమవుద్దంటే మీరు ఒకవేళ ఒకవేళ మూమెంట్ చేశారనుకోండి, అంటే మీ కాళ్ళతో ఇటు కానీ లేకపోతే ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ నడిస్తే ఇప్పుడు ఆ వెబ్ అనేది తెగిపోద్ది ఈజీగా. అంటే మీకు ఆ స్పర్శ కూడా తెలియదు, అంత చిన్నగా ఉంటుంది కాబట్టి అది. సో మీరు చాలా కేర్ఫుల్గా మూమెంట్ కానీ లేకపోతే అబ్జర్వేషన్ కానీ చేస్తే అప్పుడేమవుద్దంటే ఇది డిస్ట్రాయ్ అవ్వకుండా ఉంటుంది.
స్మాల్ మ్యాంటిస్ కనిపిస్తుందా? సో బేసిక్గా ఇది కార్నివోరస్, మాంసాహారి. సో ఇది ఈ చెట్టుని ఏం చేయదు, బట్ ఈ చెట్టు మీద వచ్చే మిడతలు కానీ లేకపోతే స్పైడర్లు కానీ ఏమైనా వస్తే వాటిని తింటుంది అనమాట. సో రక్షక భటులు. యూజువల్గా మనం ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే ప్రెడేటర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటాం, అంటే చంపేవాళ్ళు లేకపోతే చచ్చేవాళ్ళు. బట్ నైట్ టైంలో కూడా ఈ యాక్ట్ చాలా జరుగుతుంటుంది. సో ఇప్పుడు వీడు అదే పనిలో ఉన్నాడు. సో ఏదైనా దొరుకుద్దాని వచ్చాడు బయటికి. వీళ్ళు ఓన్లీ నైట్ టైమే హంట్ చేస్తారు. డే టైంలో వీళ్ళు లైక్ పడుకుంటారు యూజువల్గా. సో అంటే సర్ఫేస్ కింద ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ పడుకొని ఉంటారు. బట్ ఓన్లీ డే టైంలో మాత్రమే, నైట్ టైంలో మాత్రమే వీళ్ళు హంటింగ్ చేస్తారు. సో యా, మై బాయ్ స్టార్ట్ హంటింగ్. సింగిల్ క్రాప్ అండ్ సూసైడ్, ఈ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. అయితే ఇప్పుడు నేను దాన్ని ఒక ఎగ్జాంపుల్తో చూపించబోతున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది ఒక నర్సరీ. అయితే ఇప్పుడు వచ్చేసి ఇది చాలా బ్యాడ్ షేప్లో ఉంది. బట్ ఎప్పుడైతే నేను బిగినింగ్లో దీన్ని సెట్ చేశానో ఆ టైంలో ఇదంతా ఫుల్లీ ప్రొటెక్టెడ్గా ఉండేదన్నమాట. సో అలాంటి ఆ టైంలో ఏం జరిగిందంటే ఇక్కడ చాలా స్పైడర్ వెబ్స్ అవి ఇవి ఉండేవి. సో దానివల్ల ఈ ఏవైతే ఈ మిడతలు ఉన్నాయో, గ్రాస్ హాపర్స్, వీటికి అవతలికి వెళ్ళే ఛాన్స్ లేకపోయి ఉండేది. సో దానివల్ల ఏంటంటే ఒక ఫుడ్ వెబ్ లాంటిది తయారైంది. సో ఇక్కడ స్పైడర్స్ ఉండడం లేకపోతే ఇంకొకటి అండ్ వాటికి ఎస్కేప్ అవ్వడానికి పెద్దగా అంటే ఛాన్స్ లేకపోయి ఉండేది. బట్ ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ బీభత్సంగా వస్తాయి గాలులు. సో ఈ ప్లేస్ పేరే గాలి దుబ్బ. సో దానివల్ల ఏమైందంటే రాను మొత్తం డ్యామేజ్ అయిపోయింది కొన్ని రోజుల్లో. సో దాంతోపాటు ఇక్కడ ఉన్న స్పైడర్ వెబ్స్ కానీ అవన్నీ మొత్తం స్మాష్. సో దానివల్ల ఏమైందంటే ఒక సైకిల్ అనేది డిస్రప్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ వీడ్స్. ఇవన్నీ ఈ పక్కన ఫామ్లో ఉన్నాయి బేసిక్గా ఈ ల్యాండ్లో. సో ఇది మొత్తం వైల్డ్ ఏరియా కాబట్టి, అండ్ ఏంటంటే ఒక బౌండరీ లాంటిది ఏంది లేకపోవడం వల్ల సో వాటికి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మన అందరి పొలాల్లో మనకు చాలా వాటిలలో బౌండరీ ట్రీస్ ఉండవు. ఇప్పుడు అన్ని ఫార్మ్స్ అన్ని ల్యాండ్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయి. సో దానివల్ల రావడం పోవడం చాలా ఈజీ అయిపోద్ది. సో దానివల్ల ఏమవుద్దంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ చూడండి, ఇవి ఆముదం సీడ్లింగ్స్ బేసిక్గా. సో చూడండి వీటి పరిస్థితి. ఒక్క ఆకు లేకుండా మొత్తం ఫినిష్. అండ్ సేమ్ ఇక్కడ కూడా మొత్తం ఫినిష్. అండ్ ఇక్కడ కూడా. సో ఇది వచ్చేసి ఏంటిది, బంతినారు, ఇది కూడా ఆల్మోస్ట్ ఫినిష్. ఇది వచ్చేసి అత్తి, ఇది ఇక్కడ ఉండదు. బట్ పాయింట్ ఏంటంటే వీటి సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. ఇవన్నీ చాలా బాగుండేవి. బట్ ఎప్పుడైతే ఈ గాలుల వల్ల ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయిందో, దాని తర్వాత ఈ గ్రాస్ హాపర్స్ ఏవైతే మిడతలు ఉన్నాయో వాటికి ఈజీ యాక్సెస్ దొరికింది అండ్ ఈజీగా ఎస్కేప్ అయిపోయాయి అంటే. సో దానివల్ల అవి మొత్తం ఫినిష్ చేసేస్తాయి. అయితే ఇప్పుడు మోనోక్రాపింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ ఇది మొత్తం ఒకటే బ్యాచ్, ఇది కూడా ఒకటే బ్యాచ్, అది కూడా ఒకటే బ్యాచ్. సో దానివల్ల ఏంటంటే వాటికి ఈజీగా
యాక్సెస్ దొరికిపోద్ది అండ్ మొత్తం ఫినిష్ చేసేస్తాయి. అయితే ఈ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అవి వాటి సెన్సార్స్, బేసిక్గా వాటికి కూడా సెన్సార్స్ ఉంటాయి. సో ఆ సెన్సార్స్ని యూజ్ చేసి ఇదంతా చేస్తాయి అనమాట. సో ఎక్కడైతే మీరు మోనోక్రాపింగ్ పెడతారో, ఎక్కడైతే మేజర్గా ఒకటే క్రాప్ ఉంటుందో అక్కడ వాటికి ఈజీగా ఆ సిగ్నల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మరి అవి చూసారు మీరు, అండ్ ఇక్కడ కూడా మొత్తం ఫినిష్ చేసేస్తాయి. బట్ ఇక్కడ కూడా ఒక ఆముదం సీడ్లింగ్ ఉంది, శాంప్లింగ్. బట్ ఇది చూడండి ఎంత హెల్దీగా ఉందో. అంటే ఆల్మోస్ట్ టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు దీనికి రీజన్ ఏంటంటే దీని చుట్టూ కూడా ఇప్పటి వరకు కొన్ని బీన్స్ శాప్లింగ్స్ ఉండేవి, సీడ్లింగ్స్, అండ్ ఇంకోటి ఏంటంటే సొరకాయ సీడ్లింగ్స్. సో ఇవన్నీ వాటిని గ్రూప్ చేసి ఉండే. ఇవన్నీ నేను ఇప్పుడు పెట్టేశాను ఆల్రెడీ. సో వాటికి సంబంధించిన గ్లాసులు. సో అవైతే ఎప్పుడైతే చుట్టూ ఉన్నాయో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు వీటి వల్ల సిగ్నల్ వచ్చేసి చాలా కష్టం అయిపోయింది. సో ఇవన్నీ పక్కన ఉండడం వల్ల వాటిలలో దీన్ని గుర్తించడం వాటికి చాలా కష్టం అవుతుంది. సో దానివల్ల ఇది ప్రొటెక్ట్ అయిందనమాట. అండ్ సేమ్ ఇది కూడా, అండ్ అది కూడా ఆల్మోస్ట్. సో మీకు ఇప్పుడు పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంటుంది. సో ఎందుకు డైవర్సిటీ ఇంపార్టెంట్, అండ్ ఎందుకు డిఫరెంట్ ప్లాంట్స్ ఉండాలి, అండ్ మోనోక్రాపింగ్, సింగిల్ క్రాపే పొలంలో మొత్తం వేస్తే ఎందుకు అంటే ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నట్టే అని చెప్పేసి. సో ఇది ఒక లెసన్ నాకు ఎందుకు ప్రొటెక్టెడ్గా ఉండాలి. సో దానికోసమే నేను బౌండరీ ట్రీస్ పెడుతున్నాను. అంటే నార్మల్గా బౌండరీ ట్రీస్ అనేవి ఓన్లీ సాయిల్ ఎరోజన్ కాకుండా ఉండడానికి అని చెప్తారు. బట్ బౌండరీ ట్రీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఒక సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తుంటాయి అన్నమాట. సో బౌండరీ ట్రీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇందా చెప్పాను కదా, ఈ స్పైడర్స్ కానీ అవి ఇవి కానీ, సో అవన్నీ ఉండడం వల్ల అంటే అవి వాటి ప్రజెన్స్ ఉంటే చాలు, ఏం అవసరం లేదు. ఎందుకంటే అవి వాటి సిగ్నల్స్ పంపిస్తుంటాయి కాబట్టి. సో అవి ఏవైతే మన ఎనిమీ ఇన్సెక్ట్స్ ఉంటాయో, ఏవైతే ప్లాంట్స్ని తినే ఉంటాయో అవి దగ్గర రానియకుండా చేస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను ఇది షిఫ్ట్ చేయాలి మొత్తానికి. సో ఇలాంటి లెర్నింగ్స్ అన్నీ అంతే చేస్తూ నేర్చుకోవాల్సిందే.